హాయ్ అందరికీ. మా ఆయనకి ఈరోజు చికెన్ తినబుద్ధి అవుతుందని చికెన్ తెచ్చుకున్నాడు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? తినబుద్ధి అయినప్పుడు తెచ్చుకుంటారా? నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ చికెన్ని వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇది మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసుకోవాలి. చికెన్ని వేసి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. చికెన్ సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ క్యాప్ పెట్టేసుకొని ఉడికించుకుందాము. చూసారా, వాటర్ అనేది వచ్చాయి కదా. ఈ వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత మీకు కారం ఎంతైతే తింటారో అన్ని స్పూన్లు కారం వేసుకోండి, తగినంత. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత దాని మీద కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఇందాక వేసారు కాబట్టి. వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. కారం మొత్తం ముక్కలకి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికిద్దాము చికెన్ని. చూసారా, కొంచెం గరం మసాలా వేసుకుందాం, చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలిపేయాలి. కలిపేసి ఒకసారి మళ్ళీ క్యాప్ పెట్టేసుకుందాము. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇంతేనండి చికెన్ ఫ్రై. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. దిగ్విజయ్, చికెన్ కర్రీ ఎలా ఉంది? బాగుందా? థ్యాంక్ యూ. బాయ్.